So I will continue, okay? So discourages effort. So as I already told you, income tax or any direct tax, sometimes the payers will be discouraged. ఎందుకంటే సమాజంలో రకరకాల అవినీతి కార్యక్రమాలను చూసి నిజంగా నేను పన్ను కట్టిన డబ్బు ప్రభుత్వం సద్వినియోగం చేస్తే మంచిదే, కానీ వాళ్ళు ఎన్నికల్లో గెలవడం కోసం, సీట్లలో ఉండడం కోసం అవసరం ఉన్నవాడికైనా అవసరం లేని వాడికైనా ఉచితంగా పంచి పెడితే నిజంగా డబ్బు కట్టిన వాడికి, పన్ను కట్టిన వాడికి బాధ అనిపిస్తుంది. దాన్ని అవసరం ఉన్న దానికి వినియోగించకుండా వాళ్ళ సీట్లు కాపాడుకోవడం కోసం వినియోగిస్తారు సమ్ టైమ్స్. ఓకే, సో ఇట్ డిస్కరేజెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్. సమ్ టైమ్స్ కలెక్షన్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్వాల్వ్స్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్. దాన్ని సెటప్ చేయాలి, ట్యాక్స్ ఆఫీసర్స్ నియమించాలి. ట్యాక్స్ ఎవరైనా ఎగ్గొట్టారు, పన్ను ఎగ్గొట్టారు అంటే వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడులు చేయాలి. వాళ్ళకు బెదిరింపులు, వాళ్ళకు కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని బెదిరింపులు ఉన్నాయి. సో సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ విల్ బి దేర్ ఫర్ ది గవర్నమెంట్. ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ విధించటం, దాన్ని వసూలు చేయటం, పన్ను కట్టని వాళ్ళను వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ రావటం, అది దట్ ఈస్ నాట్ ఈజీ. సో సర్టెన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ విల్ బి దేర్. సో దిస్ ఈజ్ అబౌట్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, కమింగ్ టు దిస్ ఈజ్ సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి? ప్రాముఖ్యత. దాని యొక్క ప్రయోజనాలు రాస్తే సరిపోతుందండి. సిగ్నిఫికెన్స్ అంటే దేనిది సిగ్నిఫికెన్స్ అయినా సరే బెనిఫిట్స్ రాస్తే సరిపోతుంది. ఓకే, కమింగ్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమని చెప్పాను తెలుగులో? పరోక్ష పన్ను అంటాం. పరోక్ష పన్ను అంటే దాదాపుగా వస్తువుల మీద, సేవల మీద విధించే పన్ను, ఇంకొక రకంగా చెప్పాలి అంటే. ఓకేనా? అది మనం ఎంత కడుతున్నామో తెలియకుండా ప్రభుత్వానికి వెళ్ళిపోతుందండి, పరోక్షంగా వెళ్ళిపోతుంది, మధ్యవర్తి ద్వారా వెళ్ళిపోతుంది. సో నార్మల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ దోస్ ట్యాక్సెస్ విచ్ ఆర్ levied, collected on goods and services. Okay, indirectly the amount will be reaching the government. అది స్టేట్ గవర్నమెంటే కావచ్చు, సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు. ఒక వ్యక్తి ఎవరి మీదనైతే పన్ను భారం ఉందో ఆ వ్యక్తి కట్టకుండా వేరొకరి ద్వారా ఆ డబ్బు అనేది, పన్ను అనేది ప్రభుత్వానికి చేరటం జరుగుతుంది. సో దట్ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ద ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్: షిఫ్టబిలిటీ. మనం ఒకరి దగ్గర నుంచి బర్డెన్ ఇంకొకరి మీదకి మనం మార్చేసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్, అదే మనం ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఏమన్నాము? ట్రాన్స్ఫర్ చేయలేమన్నాం, ట్రాన్స్ఫరబిలిటీ అన్నాం. ఇక్కడ షిఫ్టబిలిటీ ఉంటుంది. ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ ట్రాన్స్ఫరబిలిటీ ఈజ్ నాట్ దేర్, బట్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షిఫ్టబిలిటీ ఈజ్ దేర్. మన బర్డెన్ ని ఇంకొకరు మోస్తారు. అంటే మనం పన్ను కట్టేది మనమే అయినప్పటికీ మనం నేరుగా ప్రభుత్వానికి ఇయ్యం, షాపు వాడు ఇస్తాడు. మనం ఎక్కడ షాప్నైతే కొన్నామో ఆ షాప్ వాడే దాని మీద, ఆ వస్తువు మీద ఎంత పన్ను ఉందో ఆ పన్ను షాపు అతను కట్టడం జరుగుతుంది. ఓకే, సో కన్జంప్షన్ బేస్డ్ అంటే వినియోగం. కన్జంప్షన్ అంటే ఏంటి? వినియోగం. మనం ఎంత వాడితే అంత పన్ను కడతాం. ఒక రోజు మనం కిలో బియ్యం తిన్నాం అనుకోండి, కిలో బియ్యంకి ఎంత జిఎస్టీ అవుతుందో అంత కడతాం. మనం ఒక రోజు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఆ రోజు జిఎస్టీ ఏమి ఉండదు మనకు. అవునా కదా? సో ట్యాక్స్ డిపెండ్స్ ఆన్ కన్జంప్షన్. హౌ మచ్ వీ యూజ్డ్, ఓన్లీ ఆన్ దట్ వీ హ్యావ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. దట్ ఈస్ నోన్ యాజ్ కన్జంప్షన్ బేస్డ్. కన్జంప్షన్ అంటే వినియోగము, ఎంత వాడుకుంటామో అంత పన్ను కట్టడం అనేది జరుగుతుంది. వైడ్ కవరేజ్. Wide coverage implies several people will be coming under the purview of indirect taxes. ఎంతో మంది కవర్ అవుతారండి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో. మీకు చెప్పాను, ఆదాయ పన్ను ఇక్కడ ఉన్న 10 మందిలో నేను ఒక్కనే కడుతున్నా, ఎవరు కట్టడం లేదు. కానీ ఈ బుక్ మీరు కొన్న ట్యాక్స్ కడతారు, నేను కొన్న ట్యాక్స్ కడతాను. ఎవ్రీబడి విల్ బి కవర్డ్. సో వైడ్ కవరేజ్. మీ క్రికెట్ లో ఎంపైర్, ఓకేనా, అందుకున్నారు, అంతమంది కవర్ అవుతారు. సో వైడ్ కవరేజ్. ఒక పేదవాడు షాప్కు పోయినా సేమ్ అంతే ట్యాక్స్ కట్టవలసిన అవసరం ఉంటుంది. సో ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వైడ్ కవరేజ్ విల్ బి దట్. యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ అంటే ఏంటి? యూనిఫామ్. మీరు 10th వరకు యూనిఫామ్ ఉంది కదా, అంటే ఏంటి? అందరూ సమానం, అందరూ ఒకటే డ్రెస్ వేసుకొని వచ్చారు, యూనిఫామ్. సో ఇప్పుడు పేదవాడు, బిచ్చగాడు షాప్కు పోయినా వాడు పెన్ అంటే 10 రూపాయలు తీసుకుంటాడు షాప్ అతను. బాగా కోటీశ్వరుడు షాప్కి పోయినా 10 రూపాయలు అంటాడు. అంతేగాని నువ్వు కారులో దిగంగానే నువ్వు కారులో దిగా కాబట్టి 12 రూపాయలు ఏమన్నాడు. సో యూనిఫామ్ గా ఒకటే డబ్బులు అనేవి ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సేమ్ అమౌంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు ఆర్ పూర్ ఆర్ రిచ్, సేమ్ ట్యాక్స్ యూ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. ఓకే, దెన్ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్. ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటండి? ద్రవ్యోల్బణము, తెలుగులో చెప్పాలంటే ధరల పెరుగుదల. ఈ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ చేస్తే దేనికి దారి తీస్తుందండి? ధరలు పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నోట్స్ మీద జిఎస్టీ
ఇప్పుడు 1% ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉందనుకోండి. ఇప్పుడు ఫిబ్రవరి చివరిలో మీరు పేపర్లలో చూస్తుంటారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు సెంట్రల్లో? వెరీ గుడ్, నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు బడ్జెట్ తయారు చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఎవ్రీ ఫిబ్రవరి ఎండింగ్ కి మనము పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఓకేనా? ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతాయని చెప్పాను ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. అట్లానే మీకు ఫైనల్ ఇయర్ లో నేర్చుకుంటారు, జిఎస్టి అనేది నేర్చుకుంటారు. ఆ జిఎస్టి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ సపరేట్ సబ్జెక్ట్ ఉన్నది. అది ఎవరు నిర్ణయించడం జరుగుతుంది, ఏ వస్తువు మీద ఎంత పన్ను అంటే జిఎస్టి కౌన్సిల్ ఉన్నది ఒకటి. రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ అందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు నిర్ణయిస్తారు ఏ వస్తువు మీద ఎంత పన్ను అనేది ఉండాలి. ఇప్పుడు జిఎస్టి కౌన్సిల్ దీని మీద ఉన్న 5% పన్నుని 10% చేసింది అనుకోండి, అప్పుడు దీని ధర పెరుగుతుంది కదా. ఇంతకు ముందు మీకు 50 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 60 రూపాయలకు వస్తుంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ will normally have inflationary impact. Inflationary means rise in a price. If tax increases, price will rise. If tax decreases, prices will decrease. ఒక వస్తువు యొక్క ధర అనేది పెరగటము తగ్గటం అనేది పరోక్ష పన్నుల మీద ఆధారపడి ఉంటుంది. ఈజ్ ఆఫ్ కలెక్షన్. ఓకే, నార్మల్గా మీరు డిమార్ట్ లో కానీ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో పోయినప్పుడు మీరు బిల్లు చూసే దగ్గర బిల్లు ఎప్పుడైనా చూసుకోండి, దాని మీద పిఓఎస్ అని ఉన్న, పాయింట్ ఆఫ్ సేల్. పిఓఎస్ అని పిఓఎస్ అంటారు, అంటే పాయింట్ ఆఫ్ సేల్. అక్కడే వసూలు అవుతుంది, మీరు కట్టాల్సిన డబ్బంతా అక్కడే వసూలు అవుతుంది. ఓకేనా? అట్లనే వస్తువులు తయారు చేసే దగ్గర అక్కడే డబ్బులు వసూలు అయిపోతాయి, ప్రభుత్వానికి కట్టవలసిన ఇండైరెక్ట్ ట్యాక్స్. అట్లనే పంపిణీ చేసే డీలర్ దగ్గర, హోల్సేలర్ దగ్గర, రీటైలర్ దగ్గర ఎక్కడ పన్నులు అక్కడే వసూలు అవుతాయి. అంటే ఏమిటి? ఇట్ ఈస్ ఈజీ టు కలెక్ట్ దీస్ ట్యాక్సెస్. మనము ఇప్పుడు ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ గా ఇండివిజువల్ ప్రత్యక్షంగా ప్రభుత్వానికి కడతాడు. ఇంతమంది 140 కోట్ల మంది ఉంటే 140 కోట్ల మంది పన్ను కడితే 140 కోట్ల మంది డైరెక్ట్ కట్టాలి. అదే ఈ 140 కోట్ల మందిలో 10 కోట్ల మంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ 10 కోట్ల మంది మీ దగ్గర వసూలు చేసి గవర్నమెంట్ కట్టేస్తారు. సో ఇట్ ఈస్ ఈజీ టు కలెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. మనందరం డైరెక్ట్ కట్టాల్సిన అవసరం లేదు, మన తరఫున షాపర్ విల్ పే. ఓకే, సో ఇట్ ఈస్ ఈజీ టు కలెక్ట్. ఈజ్ ఆఫ్ కలెక్షన్. రిగ్రెసివ్ ఇన్ నేచర్. రిగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే ఏంటండి? ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అన్నాము. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్, దీస్ ఆర్ రిగ్రెసివ్, దానికి ఆపోజిట్. అంటే అది అప్పుడు ఏం చెప్పాను నేను? ప్రోగ్రెసివ్ అంటే పురోగామి పన్ను అని చెప్పాము. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ పన్ను కడతాడు, అసలు లేనివాడు కట్టడు. కానీ ఇది అట్లా కాదు, పేదవాడైనా కట్టాల్సింది. సేమ్ అదే జిఎస్టి, పేదవాడు పోయినా షాప్కి అంతే కట్టాలి, ధనవంతుడు పోయినా అంతే కట్టాలి. సో దట్ ఈజ్ రిగ్రెసివ్, అంటే తిరోగామి అంటాం. ధనిక పేద పేదవాడికి సంబంధం లేకుండా సేమ్ ట్యాక్స్ అనేది కట్టడం అనేది జరుగుతున్నది. సో దోస్ ఆర్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. దోస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కమింగ్ టు అడ్వాంటేజెస్, కన్వీనియంట్ టు కలెక్ట్. కన్వీనియంట్ అంటే ఏంటంటే సౌలభ్యం. ఇస్ వెరీ ఈజ్ ఆఫ్ కలెక్షన్. మనం ఇక్కడ అనుకున్నాం చూడండి, ఈజీ టు కలెక్ట్. ఇక్కడ ఏంటి? కన్వీనియంట్ టు కలెక్ట్. చాలా సులభంగా మనము, అతి కొద్ది మంది మాత్రమే వసూలు చేస్తారు, అతి కొద్ది మంది బిజినెస్ పీపుల్ మాత్రమే ఉంటారు, వాళ్ళే కలెక్ట్ చేస్తారు, వాళ్ళే గవర్నమెంట్ కు కట్టేస్తారు. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు కలెక్ట్ దీస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎంకరేజెస్ సేవింగ్స్. ఏం చేస్తాయండి ప్రభుత్వం? ఏం చేస్తుంది? నార్మల్గా బాగా డబ్బున్న వాళ్ళు కొనే వాటి మీద ఎక్కువ ట్యాక్స్ విధిస్తుంది, పేదవాళ్ళు వాడే వాటి మీద ఎక్కువ ట్యాక్స్ ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు లేదా పండ్లు, వాటి మీద జిఎస్టీ లేదండి. ఎందుకంటే కూరగాయలు నిత్యావసర వస్తువులు, అవి లేకుండా మనం బతకలేం కదా, ప్రతిరోజు ఏదో కూర తినాల్సిందే కదా. ఓకేనా? వాటి మీద ట్యాక్స్ ఉండదు. అదే మీరు బుల్లెట్ బండి కొనుక్కున్నారు అనుకోండి, దానికి సంబంధించిన విడి పరికరాలు, వాటి మీద ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే బాగా బలిసినోడే ఉంటాడు. దాదాపు ఇప్పుడు ఎంత ఉందండి బుల్లెట్ బండి? 2 లక్షలు ఉందా? 1.5 లక్ష ఉంది. మామూలుడు 1,00,000 పెట్టో 90,000 చిల్లరనో మామూలు బండి కొనుక్కుంటాడు. అదే కార్లు కూడా చూడండి, మామూలు చిన్న సైజు కారు, ఆల్టో సైజు కారు అనుకోండి, దాని మీద ట్యాక్స్ తక్కువగా ఉంది. అదే పెద్ద పెద్ద కార్లు ఏమున్నాయి? ఆ బెంజో లేకపోతే ఇంకేదైనా తీసుకోండి, వాటి రేంజ్ రోవర్, మహీంద్రా కావచ్చు, ఆడి కారు కావచ్చు, అలాంటి వాటి మీద ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాగా డబ్బున్నోడే అది కొంటాడు. డబ్బు ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టడానికి ఏంటి? కొంతమంది సమాజంలో ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళకు డబ్బు ఎక్కువ ఉన్నదని తెలవాలి అంటే ఏం చేయాలి? స్టేటస్ ను పెంచుకునేది ఎక్కువ కొనాలి.
ఆ డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ తాత ముత్తాతలు ఎక్కడో సంపాదించారో ఎక్కడో పెట్టారో, డబ్బులు ఎక్కడ వస్తున్నాయో తెలియదు, కొన్ని ఇల్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు, స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, పొలాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, డబ్బులు అడ్డగోలుగా ఉన్నాయి. మరి పార్టీకి నేను వాడు కలిసిపోయినాడు అనుకోండి, వాడి స్టేటస్ తెలవాలంటే వాడికి ఎక్కువ విలువైనవి చూపించాలి అక్కడ జనాలకు. నేను మామూలు ఆల్టో కార్లో పోతే వాడు రేంజ్ రోవర్లో వస్తాడు. మరి అంత డబ్బు ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టొచ్చు కదా. సో అట్లా అట్లా అప్పుడు మనం ఎక్కువది కొనాలి అంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాం మామూలు వ్యక్తి. అంటే దాని బదులు సేవింగ్ చేసుకుంటే మంచిది కదా అని మనం ఆలోచిస్తాం, ఎందుకు అంత కట్టడం అవసరమా. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ ఎంకరేజ్ సేవింగ్స్. అంత డబ్బులు పెట్టి అంత ఎక్కువ ఖర్చు పెట్టే బదులు రేంజ్ రోవర్లో పోయినా అదే అక్కడికే పోతాము, ఆల్టో లాంటి కార్లో పోయినా 1 గంట లేటుగా పోతాం, స్టేటస్ తక్కువ తోటి పోతాం, కానీ పోయే గమ్యస్థానం అదే కదా. అఫ్ కోర్స్ రేంజ్ రోవర్లో ఉండే మీకు సేఫ్టీ మెజర్స్ కానీ అవి రకరకాల ఫీచర్స్ కానీ అడిషనల్గా ఉంటాయి, కానీ మామూలుగా పోయినా కానీ మనం వెళ్ళగలుగుతాం కదా అనే ఉద్దేశం. సో ఇట్ ఎంకరేజెస్ సేవింగ్స్. సిమిలర్లీ బ్రాడర్ ట్యాక్స్ బేస్ అనేది ఉంటుంది. అంటే బ్రాడర్ ట్యాక్స్ బేస్ అంటే ఈ సమాజంలో ఉన్న అందరూ పరోక్ష పన్నులు కడతారండి. అందరం మన దేశంలో ఉన్న పరోక్ష పన్ను జిఎస్టీ కడుతున్నాం కదా. సో బ్రాడర్ అందరినీ ఇంక్లూడ్ చేస్తుంది. ప్రతి ఒక్కడు దేశం కోసం ఎంతో కొంత మనం ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతున్నామంటే దేశ అభివృద్ధికి కొంత మన పాత్ర కూడా ఉన్నట్టే కదా. కాబట్టి ఇట్ ఇట్ లీడ్స్ టు బ్రాడర్ ట్యాక్స్ బేస్. ఆల్ పీపుల్, ఆల్మోస్ట్ ఆల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద కంట్రీ ఆర్ పేయింగ్ సంథింగ్ ఆర్ ది అదర్ ఇన్ ది వే ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, దెన్ రెడ్యూస్డ్ ఎవేజన్. చూడండి, మనము ఇప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను, బజ్జీలు అమ్మేవాడు కూడా నాకంత ఎక్కువ సంపాదిస్తాడు కానీ వాడు ట్యాక్స్ కట్టడు. కానీ ఇక్కడ అట్లా ఉండదండి, బజ్జీలు అమ్మేవాడు కూడా నూనె ప్యాకెట్ కొంటే అతను కూడా జిఎస్టీ కట్టాల్సి. సో ట్యాక్స్ ఎవేజన్ ఈజ్ లెస్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రెడ్యూస్డ్ ఎవేజన్. ఎవేజన్ అంటే ఏంటంటే ఎగవేత. ఓకే, నాట్ పేయింగ్, నాన్ పేమెంట్ ఎవేజన్ మీన్స్. ప్రమోట్స్ ఎకనామిక్ పాలసీ గోల్స్. అంటే ఏవైతే ఆర్థిక విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన లక్ష్యాలు సాధించుకోవడం కోసం ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులని ప్రభుత్వం అనేది వాడుకుంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పేదవాళ్ళు వాడే వస్తువుల మీద పన్నులు ఉండవు, బాగా డబ్బున్న వాళ్ళు వాడే వస్తువుల మీద ఎక్కువ పన్ను విధించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఎకనామిక్ పాలసీ. ఆ పాలసీకి అనుగుణంగానే జిఎస్టీ కౌన్సిల్, మన దేశంలో ఉన్న జిఎస్టీ కౌన్సిల్ పీరియాడికల్ గా పన్నుల విధానాన్ని సవరించుకుంటూ దేని మీద పన్ను ఎక్కువ చేయాలి, దేని మీద పన్ను తక్కువ చేయాలి, దేని మీద పన్నులు అసలు ఉండకూడదు. సో ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్. సో ఇట్ ప్రమోట్స్ ఎకనామిక్ పాలసీ గోల్స్. రెవెన్యూ స్టెబిలిటీ. ఆర్థిక రెవెన్యూ అంటే ఏమని చెప్పాను, రాబడి. రాబడి స్థిరంగా ఉండడానికి ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని గవర్నమెంట్ వాడుకుంటుంది. ఇప్పుడు కరోనా వచ్చినాక ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అనుకోండి, ఎంతో మంది ఉద్యోగాలు పోయినాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు తగ్గిపోయిందని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆదాయం లేకపోతే నేను పన్ను కట్టాను కదా. కాబట్టి మరి అప్పుడు పన్ను తగ్గినప్పుడు ప్రభుత్వానికి ఉన్న రాబడిని స్థిరం చేసుకోవడానికి ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంక్రీజ్, గవర్నమెంట్ విల్ ఇంక్రీజ్ ట్యాక్స్ ఆన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో అట్లా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం స్థిరంగా ఉండడం కోసం ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాడుకోవడం అనేది జరుగుతుంది. సో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? రిగ్రెసివ్ ఇన్ నేచర్. చూడండి, మీకు చెప్పాను కదా, బాగా డబ్బులున్నవాడైనా అంతే పన్ను కడతాడు, డబ్బులు లేనివాడైనా సేమ్ పన్ను కడతాడు. మరి అది కొన్ని సందర్భాల్లో అన్యాయమే కదండి. బిచ్చగాడు పోయినా ఒక బిస్కెట్ ప్యాకెట్ వాడు వారం నుంచి పస్తులు ఉన్నాడు, వాడు పోయి బిస్కెట్ ప్యాకెట్, గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కొంటే అదే 10 రూపాయలు తీసుకుంటాడు. బాగా కోటీశ్వరుడు టైంపాస్ కు బిస్కెట్ ప్యాకెట్ కారులో పోతూ టైంపాస్ కు తినాలని బిస్కెట్ ప్యాకెట్ కొన్నా కానీ వాడి దగ్గర కూడా 10 రూపాయలు తీసుకుంటాడు. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో అంతేగాని ఆదాయ పన్ను లెక్క, ఇన్కమ్ ట్యాక్స్ లెక్క డబ్బులు ఉన్న వాడి దగ్గర ఒక ట్యాక్స్, డబ్బులు లేని వాడి దగ్గర అసలు ట్యాక్స్ లేకుండా ఉండదు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. దట్ ఈస్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. ఓకే, సో పూర్ పీపుల్ విల్ బి ఎఫెక్టెడ్. పేదవాడు కూడా అదే పన్ను వసూలు చేయడం అనేది జరుగుతుంది వాడి దగ్గర నుంచి. సో ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది పరోక్ష పన్ను అనేది. ఓకే, ఇట్ విల్ లీడ్ టు ప్రైస్ రైజ్. దెన్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. చూడండి, మీకు ఇంతకుముందు ట్రాన్స్పరెంట్ అంటే చెప్పాను ఏంటి, పారదర్శకత. ఇక్కడ ఏమున్నదో కనపడుతుంది మనకు డైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ పారదర్శకత అనేది ఉండదండి. నువ్వు కొన్న ఈ 60 రూపాయల నోట్స్ లో నువ్వు ఎంత ట్యాక్స్ కట్టావనేది తెలియదు, యూ డు నాట్ నో. ఓకే, షాప్ వాడు ఎంత కట్టాడో దీంట్లో ట్యాక్స్ అనేది యూ డు నాట్ నో. సో ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ విల్ బి దేర్. ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఇట్ ఈస్ క్లియర్, క్రిస్టల్ క్లియర్, యూ కెన్ సీ ఎవ్రీథింగ్. ఓకే, దెన్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్. ఈ పరోక్ష పన్నుల వలన వినియోగదారుల మీద బర్డెన్ అవుతుందండి, అంటే భారం అవుతుంది. పన్ను పెరిగిన కొద్దీ వినియోగదారు కట్టడం అనేది కష్టమవుతుంది, ధరలు పెరిగి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ బి ఏ బర్డెన్ ఆన్ కన్స్యూమర్స్. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్.
సిమిలర్లీ ఎట్లయితే డైరెక్ట్ ట్యాక్సెస్ లో వాటిని వసూలు చేయటం, విధించడం అంతా సపరేట్ మెషినరీ ఉంటుందో, ఇన్ ఇండైరెక్ట్ taxation ఆల్సో గవర్నమెంట్ విల్ హ్యావ్ టు అపాయింట్ రిక్రూట్ సర్టెన్ ఇండివిజువల్స్ హూ విల్ లెవీ ట్యాక్స్, హూ విల్ కలెక్ట్ ట్యాక్స్. ఎవరైతే పన్ను ఎగ్గొడితే వాళ్ళు ఇళ్లకు పోయి రైడ్స్ చేయడం కోసం వ్యక్తులు కావాలి, వాళ్ళకి సెక్యూరిటీ కావాలి. సో అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ విల్ బి దేర్ ఇన్ ఇండైరెక్ట్ కాస్ట్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పాసిబిలిటీ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అంటే పన్ను మీద పన్ను, అటువంటి ఎఫెక్ట్ కొన్ని సందర్భాల్లో ఉంటుందండి. పన్ను మీద పన్ను అంటే, నేను ఈ నోట్స్ ఒకరి దగ్గర నుంచి కొన్నానండి, 50 రూపాయలకు కొన్నాను. ఓకేనా, 50 రూపాయలు కొని దీని మీద ట్యాక్స్ 5 రూపాయలు కట్టానండి, జిఎస్టీ కట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. ఈ నోట్స్ సౌమ్య నా దగ్గర నుంచి కొన్నది. నేను 50 రూపాయలకు కొన్నా అంటే ఆమెకి 50 రూపాయలకి ఇవ్వను కదా, ఎంతకి ఇస్తాను? 70 రూపాయలకి ఇస్తాను. ఓకేనా, ఒక 20 రూపాయలు లాభం తీసుకొని 70 రూపాయలకి ఇస్తాను. ఆమె 70 రూపాయల మీద ఆమె కూడా జిఎస్టీ కడుతుంది కదా. ఎంత కడుతుంది? ఒక 7 రూపాయలు 8 రూపాయలు కడుతుంది. 50 రూపాయలు నేను 5 రూపాయలు కట్టాను, 70 రూపాయలకి 7 రూపాయలు కడుతుంది. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎట్లా పోతుందండి? 5 రూపాయలు నేను కట్టింది ఉన్నది, 7 రూపాయలు ఆమె కట్టింది ఉన్నది, మొత్తం ఎంత ఉన్నదండి? 12 రూపాయలు ఉన్నాయి. 70 రూపాయల్లో 12 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ పోయింది. వాస్తవానికి జిఎస్టీలో అట్లా ఉండదండి. జిఎస్టీలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు 7 రూపాయలు ఆమె కడితే నేను ఆ 7లోంచి 5 మైనస్ చేసి 2 రూపాయలే కడతా వాస్తవానికి. ఓకేనా, పన్ను మీద పన్ను అనేది ఉండదు జిఎస్టీలో, ఇంతకు ముందు ఉండే అవి. ఇప్పుడు ఒకరి దగ్గర నుంచి కొన్న తర్వాత, మనం కొన్న తర్వాత ఏదైతే ట్యాక్స్ కట్టామో, మనం అమ్మినప్పుడు ఆ కట్టిన ట్యాక్స్ ని తీసేసేయచ్చు. ఓకేనా, మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం చెప్పాను. ఇట్లా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి దే విల్ లీడ్ టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, పన్ను మీద పన్ను కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఇండియా యూ కెన్ సీ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ. నౌ సబ్స్యూమ్డ్ అండర్ జిఎస్టీ ఎక్సైజ్ డ్యూటీ. సబ్స్యూమ్డ్ అంటే ఏంటి? దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు ఎక్సైజ్ డ్యూటీ లేదు ఇక సపరేట్ గా. అట్లానే సర్వీస్ ట్యాక్స్ అనేది లేదు, జిఎస్టీలోనే ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటున్నాం మనం, బట్ సర్వీస్ ట్యాక్స్ లేదు సపరేట్ గా. అట్లనే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, వ్యాట్ అనేవాళ్ళు ఇంతకు ముందు, ఇప్పుడు వ్యాట్ లేదండి. వ్యాట్ కూడా జిఎస్టీలో కలిసిపోయింది. సో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే మన సినిమా హాల్కి పోయినాం అనుకోండి, ఎంటర్టైన్మెంట్, మనకి ఎంటర్టైన్మెంట్ కదా సినిమా హాల్కి పోవడం, లేదా క్రికెట్ మ్యాచ్ చూస్తాం టికెట్ కొనుక్కొని, టీవీలో చూడటం కాదు, బయట ఉప్పల్ స్టేడియంలో జరిగితే టికెట్ కొనుక్కొని చూస్తాం, అది ఎంటర్టైన్మెంట్ కదా మనకు. దాని మీద ట్యాక్స్ ఉండేది ఇంతకు ముందు, ఇప్పుడు అది తీసేసి దట్ ఈస్ ఆల్సో మేడ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ జిఎస్టీ. ఓకేనా, సో అవి ఉదాహరణలు అండి. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. చూడండి, డెఫినేషన్ తెలుసు కదా మీకు, నిర్వచనం. ఇది ప్రత్యక్ష పన్ను, నేరుగా ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా ప్రభుత్వానికి ఎవరి మీదనైతే పన్ను చెల్లించవలసిన బాధ్యత ఉందో వాళ్ళు చెల్లిస్తే, పన్ను చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. అట్లా కాకుండా మధ్యవర్తి సహాయంతో చెల్లిస్తే అది పరోక్ష పన్ను. డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ దోస్ ట్యాక్సెస్ ఇన్ విచ్ without the help of any mediator, without the help of any broker, the person liable to pay tax will pay tax directly to the government. Those taxes are known as direct taxes. In indirect taxes, there will be mediator, there will be broker. Normally, indirect taxes will be levied on goods and services. Okay, so the definition. Incidence of burden. Burden ఎవరి మీద ఉంటుందండి? ఎవరైతే పన్ను కట్టాల్సిన బాధ్యత ఉంటుందో వాళ్ళ మీదనే బర్డెన్ ఉంటుంది. ట్యాక్స్ బర్డెన్ కెనాట్ బి షిఫ్టెడ్. ట్రాన్స్ఫరబిలిటీ అన్నాను, ట్రాన్స్ఫరబిలిటీ అనేది ఉండదు డైరెక్ట్ ట్యాక్సెస్ లో. కానీ ఇక్కడ ఎవరి మీద ఉంటుందండి? వాస్తవానికి కట్టేది ఎవరు? పన్ను కట్టేది ఎవరు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో కన్స్యూమర్ కట్టాలి, కానీ మనం ఎవరితోటి కట్టిస్తున్నాం? షాప్ కీపర్ తోటి కట్టిస్తున్నాం. ఓకేనా, మనం షిఫ్ట్ చేస్తున్నాం, మన యొక్క బర్డెన్ ను షిఫ్ట్ చేస్తున్నాం, లేదా షాపర్ కట్టాల్సింది మనతోటి కట్టిస్తున్నాం. ఓకే, బర్డెన్ విల్ బి షిఫ్టెడ్. దెన్ సిమిలర్లీ నేచర్, మీకు చెప్పాను, బట్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్. బాగా డబ్బులు ఉన్న దగ్గర ఎక్కువ పన్ను. వేరే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ రిగ్రెసివ్ ఇన్ నేచర్. డబ్బులున్న పేదవాడైనా సేమ్ ట్యాక్స్ కట్టాలి. ఓకే, ట్యాక్స్ పేర్ ఐడెంటిఫికేషన్. ఓకే, దీనికి ట్యాక్స్ పేయర్ అనేవాడు ఎంత కడుతున్నాడు ఏమిటనేది ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ట్యాక్స్ పేయర్ హీ కెన్ ఐడెంటిఫై హిమ్సెల్ఫ్, ఎంత కట్టామో ఎవ్రీథింగ్ విల్ బి నోన్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్. బట్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇట్ ఈస్ పెయిడ్ ఇండైరెక్ట్లీ. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కడతాం బట్టి మనకు మనం ఐడెంటిఫై కామండి. ఓకేనా, గవర్నమెంట్ దగ్గర లెక్క ఉండదు, ఏ కన్స్యూమర్ కట్టాడు అనేది లెక్క ఉండదు, షాపర్ లెక్కనే ఉంటుంది. వాడు వసూలు చేసేది మన దగ్గర నుంచి, కట్టేది వాడు, కాబట్టి గవర్నమెంట్కి లెక్క తెలియదు, అసలు ఎవరు కట్టారో జిఎస్టీ అనేది తెలియదు. ఓకే,
But in case of direct taxes, government will know. Okay. Then collection points. ఎవరు కలెక్ట్ చేస్తారంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గవర్నమెంట్ విల్ కలెక్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్యాక్స్ పేయర్. బట్ హియర్ కలెక్టెడ్ బై ఇంటర్మీడియరీస్ అంటే ఎవరండి? బ్రోకర్స్, మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తుంది. షాప్ కీపర్ కడతాడు మీ తరఫున, మీరే కట్టింది డబ్బు మీరు కట్టరు గవర్నమెంట్ కి నేరుగా, షాప్ కీపర్ వెళ్ళిపే. ఓకే. సిమిలర్లీ ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ యాజ్ ఐ మెన్షన్. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. These are goods and services tax, customs duty, excise duty, entertainment tax. ఇంపాక్ట్ ఆన్ ప్రైజెస్. డైరెక్ట్ ట్యాక్స్ పెరిగితే ధరలు ఏం పెరగవండి, వాటి యొక్క సంబంధం ఏమి ఉండదు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగితే ధరలు పెరుగుతాయి, తగ్గితే ధరలు తగ్గుతాయి. మీకు చెప్పాను జిఎస్టీ, దీని మీద 5% ఉన్న జిఎస్టీ తీసేశారనుకోండి మీకు బుక్ తక్కువ ధరకే వస్తుంది. పెంచారనుకోండి బుక్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఇస్ ఇట్ కరెక్ట్? సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ది ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే. సిమిలర్లీ ఎవేజన్ పాసిబిలిటీ, మీకు చెప్పినట్టుగా ఎందులో ఎక్కువ ఎవేజన్కి అవకాశం ఉందండి? డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎక్కువ ఎవేజన్కి అవకాశం ఉంది. మీకు చెప్పాను బజ్జీలు అమ్ముకునేవాడు కూడా నాకంటే ఎక్కువ సంపాదించిన వాడు పన్ను కట్టడు. ఓకే. బట్ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నార్మల్ గా ప్రొడక్షన్ పాయింట్ లోనే గవర్నమెంట్ ఆపేస్తుంది, కట్టేస్తుంది, వసూలు చేసుకుంటుంది. అట్లానే ఇంకా ఎక్కడైతే సర్వీస్ అందించడం జరుగుతుందో వాళ్ళ దగ్గర కూడా పన్ను వసూలు చేయడం జరుగుతుంది ఎక్కడ దగ్గర. సో దెర్ ఇస్ లెస్ పాసిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే. దెన్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. దేంట్లో ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఉంటుందండి? డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఉంటుంది. ఎందుకంటే మీకు చెప్పాను డైరెక్ట్ గా ఈ 140 కోట్ల మందిలో ఒక 60 కోట్ల మంది ట్యాక్స్ కడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 కోట్ల మంది తోటి డైరెక్ట్ ప్రభుత్వంతో కాంటాక్ట్ లో ఉండాలి. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో మనం అందరం కట్టట్లేదు కదా, మనం షాప్ వాడికి ఇస్తాం, షాప్ కీపర్ విల్ పే టు దట్ గవర్నమెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ impact, administrative burden will be less in the case of indirect taxes. It is easier to collect, it is easier to levy, it is easier to impose. Okay. Economic impact అంటే చూడండి, ఆర్థిక పరంగా దేని యొక్క సహాయం ఎక్కువగా ఉంటుందండి? గవర్నమెంట్ మనము ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తోటి ఈజీగా ప్రతి వస్తువు మీద పన్ను వసూలు చేయొచ్చు కదా. సో ఎకానమీ కెన్ బి చేంజ్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ with the help of indirect taxes, because you can see it affects all consumers. చూడండి అందరు ప్రతి ఒక్క వినియోగదారుని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ప్రతి ఒక్క కన్జ్యూమర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ ఇండివిజువల్స్ ఆర్ కార్పొరేట్ ఫైనాన్సెస్. ఏ వ్యక్తి అయితే పన్ను కడుతున్నాడో ప్రత్యక్షంగా వాళ్ళను మాత్రమే ఇంపాక్ట్ చేస్తుంది. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉంటుంది? డైరెక్ట్ ట్యాక్సెస్ లో ఇండివిజువల్ ఎవరైతే నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాడో అతనికి మాత్రమే ఉంటుంది. ఈ 140 కోట్ల మందికి ఉండదు. మన దేశంలో 140 కోట్ల మందికి లేదు డైరెక్ట్ ట్యాక్స్ యొక్క ప్రభావం. ఉన్న ట్యాక్స్ బ్రాకెట్ లో నిజంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కడుతున్నారో తెలుసా? మన దేశంలో 140 కోట్ల జనాభా అనుకుంటే 6%, 7% మాత్రమే కడుతున్నారు. ఓన్లీ 6%, 7%. వాళ్ళ మీద మాత్రమే ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అందరూ కడుతున్నారు, 140 కోట్ల మంది కడుతున్నారు. అసలు తిండికి లేక బట్టలు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి చనిపోయే వాళ్ళు మాత్రమే కట్టట్లేదండి. మనము ఈ చొక్కా కొనుక్కుంటే కూడా దీని మీద జిఎస్టీ కట్టాలి. నా జేబులో ఉన్న దస్తి కొనుక్కుంటే కూడా దాన్ని జిఎస్టీ కట్టాలి. దస్తి దీని మీద కూడా నేను ఒక 30 రూపాయలు పెట్టి దస్తి కొనుక్కుంటే దీని మీద కూడా 3 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. సో ఎకనామిక్ ఇంపాక్ట్ ఈజ్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మన దేశంలో ముఖ్యంగా. ఓకే. దెన్ కమింగ్ టు గవర్నమెంట్ రెవెన్యూ. గవర్నమెంట్ రెవెన్యూ దేని మీద ఆధారపడి ఉందండి? ఎక్కువగా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ యొక్క ఇన్కమ్ ఉన్నదో ట్యాక్స్ పేయర్స్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ మీద ఆధారపడి ఉన్నదండి. ఓకేనా. ఇక్కడ మరి ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క కన్జంప్షన్ మీద ఆధారపడి ఉంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క రెవెన్యూ అనేది. సో ఇట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ద నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ which are transferred, which are sold to the consumers. సో గవర్నమెంట్ యొక్క రెవెన్యూ వాళ్ళ మీద ఉందండి. ఇక స్కోప్ విషయానికి తీసుకుంటే అందరూ దీని డైరెక్ట్ ట్యాక్సెస్ పరిధిలోకి రారండి. స్కోప్ మీన్స్ ద ఏరియా ఆఫ్ కవరేజ్. యాజ్ ఐ టోల్డ్, ఓన్లీ 6% to 7% ఆర్ పేయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ద కంట్రీ. లెస్ దాన్ 10% వాళ్ళను మాత్రమే డైరెక్ట్ ట్యాక్స్ కవర్ చేస్తుందండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వైడ్ రేంజ్ ఆఫ్ coverage is there. Almost every person
or every organization in the country is paying indirect tax. Is it clear? Next we will learn in the next class. Okay, but you see, so direct and indirect taxes I told. Actually that is the direct topic. First topic is the direct taxes and indirect taxes. కానీ అసలు మీకు పన్నే తెలియకుండా ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను చెప్పలేను కదా. వాట్ ఈజ్ ట్యాక్స్ అనేది చెప్పాలి, ట్యాక్స్ యొక్క ఫీచర్స్ చెప్పాలి. కాబట్టి అది సిలబస్ లో లేకపోయినప్పటికీ ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ వాట్ ఈస్ ట్యాక్స్, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ట్యాక్స్, దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ డైరెక్ట్ ట్యాక్సెస్, features of direct taxes, advantages, disadvantages of direct taxes, then indirect taxes, advantages, disadvantages, and differences between direct tax and indirect. Okay, so afternoon again I will take class. Otherwise you have to pay tax. Okay. Right. I am stopping here. Any doubts? Any doubts?